నా పేరు మాధవకృష్ణ. నేను హెచ్ఐవితో బాధపడుతున్నాను. కానీ నాయన ప్రార్థన చేసి నా తల మీద చేపెట్టినప్పటికీ నాకు అంత హెచ్ఐవి శ్వాసత పోయింది. నేను ప్రార్థనకు వచ్చి శ్వాస పొందినాను. హెచ్ఐవితో బాధపడే ఒక సహోదరుడు ఉన్నాడు. హెచ్ఐవితో బాధపడే ఒక సహోదరుడు ఈ ప్రాంగణంలో, ఈ హాల్లో ఉన్నాడు. ఎప్పుడు మీకు ఆ బలహీనత వచ్చింది? ఎన్ని? 6 ఏళ్ళు అవుతుంది. ఓకే. శివమాలేసింటే శివమాలేసి శ్రీశైలంలో పడిపోయినా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇంకా హెచ్ఐవి అని తెలియంది. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఇంకా అంటే వచ్చింది. ఇక్కడికి ఎలా వచ్చావు? నా మరదలు ఫోన్ చేసి వచ్చిన. మీ మరదలు ఫోన్ చేసింది? రాధా. ఒక రాధనా? నంద్యాల అన్నావు కదా? నంద్యాల. ఓకే ఓకే రైట్, ఏం కాదు, దక్కిపోద్ది. నీ పేరేంటి? మాధవ్ కృష్ణ. మాధవ్ కృష్ణ. నేను అంటున్నాను, హెచ్ఐవి కాదు, దాని తాత ఏదైనా యేసయ్య బాగు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే యేసయ్యకు మించిన శక్తి ప్రపంచంలో ఎక్కడా లేదు. మాధవ కృష్ణ, దేవుడు నేను తాకుతాడు. నీ హెచ్ఐవి నుంచి నీకు కంప్లీట్గా విడుదలిస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. తండ్రి నీకు స్తోత్రాలు. నీ కుమారుడు మాధవ కృష్ణని బట్టి ప్రార్థన చేస్తున్నాను. తన శరీరంలో తెలియక చేసిన పొరపాటును బట్టి ఒక రోగం, హెచ్ఐవి బాధతో వచ్చాడయ్యా. దుఃఖంతో ఉన్నాడు. ఈ శరీరంలో ఉన్న ప్రతి కణము హెచ్ఐవికి సంబంధించిన లక్షణాలు తన రక్తములో ఎంతవరకు వ్యాపించాయో అంతవరకు అది శుద్ధి చేయబడాలి. స్వస్థత కలుగునుగాక. ఇప్పుడు నార్మల్ రిపోర్ట్. ఇది నార్మల్ రిపోర్ట్. గట్టిగా చెప్పండి కూడా ప్రభువు స్తోత్రం చెప్తారా? చూడండి, మరి సహోదరులు వారి సాక్ష్యం తెలియజేస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి, డోన్ మండలం నుంచి వారు రావడం జరిగింది. అయితే ఈ ఆరాధనలో గడిచిన నెలలో వారు పాల్గొన్నప్పుడు వారు హెచ్ఐవితో బాధపడుతూ, హెచ్ఐవి పాజిటివ్తో ఇక్కడికి రావడం జరిగిందండి. మరి వచ్చినప్పుడు మరి దైవజనులకి చెప్పి తన సమస్యను గురించి చెప్పి, అంటే దైవ సేవకులు హెచ్ఐవి ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వారు కూడా ముందుకొచ్చి ప్రార్థన చేయించుకున్నారండి. దైవాగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని మీ మధ్య దిగి ఉన్నాడు. మరి దైవజనులు తన కోసం ప్రార్థన చేసి, దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, నీ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వస్తాయని చెప్పడం జరిగింది. మరి అదే రీతిగా, అద్భుత రీతిగా నిజంగా మరి సహోదరుడు ఇప్పుడు నార్మల్ రిపోర్ట్స్ తీసుకొచ్చారు. వారు చెప్తున్నారు, ఇదిగోండి రిపోర్ట్ చూపిస్తున్నారు, ఇది నార్మల్ అని. మరి డాక్టర్ ఇచ్చిన మరి సర్టిఫికేట్ అండి. తనకి ఏ యొక్క హెచ్ఐవితో వచ్చారో ఆ హెచ్ఐవిని దేవుడు ఈ తైలాభిషేక ఆరాధనలో దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మరి తను హీల్ చేయడం జరిగింది. తను మరి అద్భుతమైన రీతిలో స్వస్థత పొందుకున్నారు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవాది దేవునికి, రిపోర్ట్స్ మార్చేసిన గొప్ప దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెబుతాం.